నామానికి సూత్రము కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో వందనాలు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో నుండి కొన్ని మాటలను మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 7వ వచనాన్ని. ఇశ్రాయేలు వంశము ఎందుకు అడుగుతున్నావు? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యోనా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనపడెను. ఎవరి మనుషుల్లో బలత్కారం కనపడ్డది? యోనా మనుషులలో బలత్కారము. చూడండి, ఎవరికి ఇష్టమైన ద్రాక్ష తోటను తొక్కివేస్తూ ఉన్నావు? దేవునికి అనగా యెహోవాకు ఇష్టమైనటువంటి ద్రాక్ష తోటలను అణచివేస్తున్నావు. ఈ ద్రాక్ష తోటను, ఆయన సొత్తును, ఆయన న్యాయము కావాలని ఆయన ఎదురు చూసిన గాని నీ అవసరానికి వాడుకున్నావు. ఆమేన్, హల్లెలూయా. నీ అవసరానికి వాడుకున్నటువంటి నీ జీవితంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ద్రాక్ష తోటను పోలి మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆయన ఆత్మలను కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో చూడండి, నీ యొక్క సంపాదన గురించి మాట్లాడట్లేదు దేవుడు. నీకున్నటువంటి ధనమును గురించి మాట్లాడట్లేదు దేవుడు. నీకున్నటువంటి ధన ఐశ్వర్యమును గురించి మాట్లాడట్లేదు దేవుడు. కానీ ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టమైనటువంటి ఆత్మలను, ఆయనకి ఇష్టమైనటువంటి న్యాయమును ఎవరి కోసం పాడు చేస్తున్నావు? మన స్వార్థం కోసం.